ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 13వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకొనిన తర్వాత ఆయన మరల కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినవా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడినైన నేను మీ పాదములు కడిగినెడలా మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ వచన భాగములో ప్రభువారి యొక్క ఆ అద్భుతమైనటువంటి దీనత్వాన్ని తను అవలంబించి లేక తను చేసి మనకు చెప్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఒక వ్యక్తి తన్ను తాను తగ్గించుకోవడం అనేది యేసు ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. వాస్తవానికి యేసు ప్రభు ఎవరు? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అంటాడు, ఆయన దేవుని స్వరూపి అయి ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తన్ను తాను రిక్తునిగా చేసుకొని శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై. అద్భుతమైన మాటలు. ఈరోజు నేను ఏమనుకుంటున్నారు, నన్ను గురించి ఏమనుకుంటున్నారు, నేను తలంచుకున్నానంటే, నేను అనుకున్నానంటే అని కొంతమంది బూస్టింగ్ మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు నువ్వు ఆ స్థితికి రావడానికి కారకుడు ఎవడు? యేసు ప్రభు. మాట్లాడితే దేవుని దయను బట్టి, దేవుని కృపను బట్టి, ఆయనను బట్టి స్థితికి వచ్చానని మనం చెప్తా ఉంటాం. మరి ఆయన లాంటి జీవితం జీవించడానికి కష్టమా? ఆయన లాంటి జీవితము అవలంబించడము అది మనకు ఇబ్బందికరంగా ఉందా? యేసు ప్రభు వారు తన 12 మంది అపోస్తలుల పాదాలు కడిగి తన పై వస్త్రం వేసుకొని ఆయన కూర్చుండి చాలా సున్నితంగా ఈ మాట అంటున్నాడు, నేను మీకు చేసిన పని మీకు తెలిసినవా? నేనేవైతే ఇప్పుడు మీకు చేశానో అది మీకు తెలిసిందా? బోధకుడని ప్రభువుడనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. నేను మీకు బోధకుడును కాబట్టి బోధకుడని పిలుస్తున్నారు. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగినెడలా మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. ఖండితంగా యేసు ప్రభు వారి మాట తెలియచేశారు. నన్ను మీరు బోధకుడా అని పిలుస్తున్నారు, ప్రభు అని పిలుస్తున్నారు. బోధకుడైన ప్రభు అయిన నేనే మీ పాదాలు కడిగినప్పుడు మీరు ఒకరి పాదాలు ఒకరు కడుగునంతగా మీరు విధేయత చూపి బ్రతకాలి. ఉన్నారా సంఘములో ఇలాంటి వారు? నేను సంఘ పెద్ద కనుక, నేను పాస్టర్ కనుక ఎవరి మట్టుకు వారి గొప్పలు చెప్పుకొని, ఎవరి మట్టుకు వారి ఏలుబడి చేసే నాయకులుగా సంఘములో తమ యొక్క ప్రతాపము చూపించాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈరోజు వారి గతి స్థితి రోడ్డు పాలైపోతుంది. వారి స్థితిగతులన్నీ కూడా దేవుడు తృణీకరిస్తున్నాడు. వారి జీవితంలో దుర్భాగ్య స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే
ప్రభు సందులో అతిశయిస్తే ప్రభు వారికి విడిచిపెడతాడు. ప్రభు దగ్గర దీనత్వం కలిగి ఉంటేనే దేవుడు దయ చూపిస్తాడు, హెచ్చిస్తాడు. దేవుని మందిరములో సర్వశక్తివంతమైన పీఠము దేవునిదే. దేవుడు చెప్పినదే ఏ సంఘములైనా చేసినప్పుడు ఆ సంఘంలో ప్రేమ, ఐక్యత, అన్యోన్యత అన్నీ ఉంటుంది. ఏ సంఘములో అయితే అహంకారము ప్రవేశిస్తుందో, ఏ సంఘములో అయితే నేను, నాది అనే పదము వస్తుందో ఆ సంఘము పాడైపోతుంది. ప్రభువారు అంటారు, ఫలించని ప్రతి తీగె ఆయన తీసివేస్తాడు. ఎవరైతే అహంకారంతో ఉంటున్నాడో వాడు ఫలించడు. దేవుని వాక్యం అంటుంది, నువ్వు ఎంత గొప్పడైనా సరే నీలో తగ్గింపు స్వభావము ఉండాలి. ఇతరుల పాదము కడిగినటువంటి స్థితి నీలో కనిపించాలి. అది నీ విధేయతకు సూచనగా ప్రభు తెలియచేస్తున్నాడు. సంఘంలో ఈరోజు అది లేకపోవడం బట్టే సంఘము పాడైపోతుంది, దురావస్థ పాలవుతుంది. ప్రభు అంటున్నారు, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. బోధకుడుగా పరలోకం నుంచి వచ్చినటువంటి ప్రభువుగా ఉన్న నేను తాకితే రోగులు బాగుపడుతున్నారు. నేను అనేక మంది జీవితానికి రక్షించడానికి వచ్చిన నేనే మీకు మాదిరికరంగా ఉండాలని, నాలో నేను చేయగలను అని అహంకారము కానీ అలాంటిది ఏమీ లేకుండా మీ పాదాలు కడిగినప్పుడు మీరేం చేయాలి? ఎప్పుడు కూడా సంఘములో ఒకరికి మించిన వాళ్ళు ఒకరు అన్న మనోభావము రాకూడదు. దీనత్వం చాలా అవసరం, తగ్గింపు జీవితం చాలా అవసరం. ఒకరి ఒకరు గౌరవించి సన్మానించగలిగినప్పుడే ఆ సంఘము బాగుపడుతుంది, అలాంటి కుటుంబము బాగుపడుతుంది. అలాంటి మనోభావము కలిగిన వ్యక్తి సమాజంలో ఉన్నతమైన అగ్రపీఠంలో అందరి చేత మన్ననలు పొంది జీవిస్తాడు. తనకు తాను హెచ్చించుకునే ఏ ఒక్కరైనా సరే ఆయన దించివేయబడతాడు. ఈరోజు హెచ్చింపుకు వెళ్ళి శ్రమలు పాలవుతున్నారు. హెచ్చింపుకు వెళ్ళి భయంకరమైన వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు. ఒకరికి వారు వేరైపోయి రకరకాల శోధన శ్రమల మధ్య ఉంటున్నారు. యేసు ప్రభువారు అందరికీ మాదిరికరమైన జీవితం జీవించాడు. కానీ నీ మాదిరి ఏమిటి అని అడిగితే ప్రజలకు నువ్వేమి చెప్పగలవు? నీ దగ్గర మనుషులు నేర్చుకోవాల్సింది ఏమిటి అని అడిగితే నువ్వు ఏమి నేర్పించగలవు? నీ బోధ కంటే నీ నడవడిక శ్రేష్టమైనది. నీ బ్రతుకు చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైనది. నువ్వు బోధిస్తావు ఒకలాగా, మాట్లాడుతావు ఒకలాగా, జీవిస్తావు మరొకలాగా. అది దేవునికి నచ్చవు, ప్రజలకి నచ్చవు. దాని ద్వారా నీకు నష్టమే వాటిల్లుతుంది. అందుకే నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తినని ప్రభు చెప్తా ఉన్నాడు. అలాగే దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ఈరోజు మన యజమానుడు ప్రభు. ఆయన కంటే మనం గొప్పవాళ్ళం కాము. చాలాసార్లు ప్రార్థనలో ప్రభువా నీ దినదాసుడను ప్రభు అని అంటాం. ప్రభు అని ప్రియమైనటువంటి ప్రభునైనా నువ్వు పంపినటువంటి ప్రభుని నీ బిడను ప్రభు అని అంటాం. మరి పంపించిన దేవుడు ఆలోచించాలి. ఆయనే మనకు మాదిరిగా జీవించినప్పుడు పంపబడిన మనము, దాసులుగా జీవిస్తున్న మనము ఆయనకి మించిన వారమా? ఆయన కంటే హెచ్చించబడి జీవితం జీవించడం తగునా? అది ఎన్నటికీ నీ కాకూడదు. ప్రభువారు అందుకంటున్నారు, పంపించిన వానికంటే మీరు గొప్పవారు కారు, యజమానుని కంటే మీరు గొప్పవారు కారు. మనకు ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారకుడు మన ప్రభు, మన యజమానుడైన దేవుడు. ఆయన కంటే మించిన వాళ్ళం కాము. మనం చక్కటి గృహము కట్టిన మాత్రాన, మనకు చక్కటి వ్యాపారం ఉన్న మాత్రాన, మన చక్కటి సంఘం ఉన్న మాత్రాన, మనకు కొంతమంది మనకు మనుషులు వచ్చిన మాత్రాన మనం ప్రభువులము కాము.
మన మాట ప్రకారంగా అందరూ బ్రతకాలి అని ఆంక్షలు విధించడం అది బహుఘోరము. ఆయన మనకు ఏ పని అప్పచెప్తున్నాడో, ఏది చేయమని నిర్ణయిస్తున్నాడో ఆ పని మనం ప్రశాంతంగా మంచి సహృదయముతో మనం చేస్తూ ఆయనకు నమ్మకంగా ఉన్నప్పుడే, ప్రభువుకు నమ్మకంగా ఉన్నప్పుడే ఆయన రాజ్యానికి పాలిభాగస్థులం అవుతాము. ఆయన చెప్పింది కనుక మనం చేయకపోతే మన జీవితంలో అనేకమైన నష్టాలు మనం చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రభువారు అంటున్నారు, ఈ సంగతులను మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినలా మీరు ధన్యులగుదురు. పరిశుద్ధ గ్రంథంలో అనేక ధన్యతలు ఉన్నాయి. అందులో ఇది ఒక ధన్యత. ప్రభు చెప్పింది ఎవరైతే చేస్తున్నారో వారు ధన్యులు. సాధారణంగా మత్తయి సువార్తలో ఉన్న 9 ధన్యతలు జ్ఞాపకము చేసుకొని దానినే పలుమార్లు అనుకుంటూ ఇదే ధన్యత అనుకుంటున్నాం. అది ధన్యతలు, ప్రభు మనకిచ్చిన ధన్యత. అయితే వాటితో పాటు ప్రభు అంటున్నాడు, నేను మీకు చెప్పినటువంటిది మీరు ఎరుగుదురు. నేను ఏదైతే మీకు తెలియచేస్తున్నానో ఆ తగ్గింపు జీవితం, ఆ వినయ విధేయత అయిన జీవితము, పాదాల కడిగేటటువంటి ఆ అనుభవము, అది మీకు ధన్యమైనవి. నేను ఈ సంగతులను మీరు ఎరుగుదురు. నేనేం చేస్తున్నాను అది మీరు చూస్తున్నారు గనుక వీటిని మీరు చేసినలా ధన్యులగుదురు. దైవ వాక్యం వింటున్న దేవుని బిడలారా, ప్రతిరోజు బైబిల్ చదివి ప్రార్థిస్తున్న భక్తులారా, మహాశయులారా, ఒక్కసారి మిమ్మును మీరు ప్రశ్నించుకోండి. ప్రభువారు చెప్పింది మనం చేస్తున్నామా, లేక ఆయన చెప్పింది పక్కన పెట్టి మనకు నచ్చింది మనం చేస్తున్నామా? మనకు నచ్చినట్టుగా గనుక మనం చేస్తూ జీవించినట్లయితే మనము ధన్యులము కాము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ప్రభు చెప్పిన మాట. దీనత్వం గనుక మనలో రాకపోతే, తగ్గింపు జీవితం గనుక మనం రాకపోతే పరలోక రాజ్యపు అంచులో కూడా అడుగు వేయలేము. దీనత్వం లేకుండా, తగ్గింపు లేకుండా, అహంకారముతో ప్రతి ఒక్కరిని మనం చూసిన ప్రతి ఒక్కరిని ద్వేషభావముతో చూసి విరుద్ధమైన మాట్లాడి ఎవరికి అణిచివేస్తాం, ఎవరికి ఎక్కడ నలపేస్తాం, ఎవరికి ఎక్కడ నాశనము చేస్తాం, ఎవరికి ఎక్కడ ఏ విధంగా మనము ఘోరాతి ఘోరంగా పరాజయము అనగా అపకీర్తి పాలు చేస్తామని గనుక నీ నోరు, నీ కాలు, నీ చేతులు పరిగెత్తుతుంటే, అయ్యో దేవుని బిడ్డ, అది నీకు చాలా చాలా శాపకరము. నువ్వు మంచి చేయడానికి సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారికి దేవుడు ఏర్పరచుకున్నాడు, కానీ దుష్క్రియలు చేస్తూ మనం దైవరాజ్యానికి అసలు ఆ ముఖం కూడా చూడలేము. కనుక ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినలా మీరు ధన్యులగుదురు అని ప్రభు చెప్పిన మాట ప్రకారంగా ఆయన చెప్పిందే మనం చేద్దాం. ఆ ధన్యకరమైన జీవితము మన జీవితం. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం. మీరు చెప్పిన సంగతులను మేము ఎరిగి ఆ ప్రకారంగా చేయటానికి కృపనివ్వండి. ఎక్కడ మాలో అహంకారము కానీ, గర్వము కానీ, ప్రభు అవిధేయత కానీ ప్రవేశించకుండా యేసు నామములో తగ్గింపు జీవితము, లోబడి జీవితము, వినయ విధేయత మాకు అనుగ్రహించి అట్టి ప్రభు జీవితము మీకు ఇష్టము కనుక మీకు ఇష్టమైన జీవితం మేము కలిగి ఉండే కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించును గాక.